కేసీఆర్ కు సిట్ నోటీసులపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సిట్ బృందం సమావేశం ముగిసింది. న్యాయ నిపుణులతోనూ చర్చించిన సిట్ బృందం రేపు కేసీఆర్ కు మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. సిట్ నోటీసుల వ్యవహారంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ బృందం సమావేశం ముగిసింది. న్యాయ నిపుణులతో కూడా సిట్ బృందం చర్చించింది. రేపు మరొకసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కేసీఆర్ నివాసం నుంచి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, అక్షయ, నిన్న కేసీఆర్ రాసినటువంటి లేఖకు సిట్ నిన్ననే స్పందించింది. కానీ ఏ రోజు విచారించాలి అనే డేట్ ను మాత్రం ఎప్పుడు కేటాయించాలి అనే దానిపైన ఈ రోజు సిట్ బృందం సమావేశమైంది. ఈ రోజు సాయంత్రం వరకు చర్చించారు. కానీ ఇప్పటి వరకు ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ రోజు కేసీఆర్ కు నోటీసులు లేనట్లే. అయితే దీనిపైన చర్చించినటువంటి టైంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా కేసీఆర్ రాసినటువంటి లేఖలు ముఖ్యంగా తన ఒక అడ్రస్ ను కూడా పేర్కొన్నారు. అందులో నాకంటూ ఇల్లు ఉన్నది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మీరు ఒకవేళ ఫర్దర్ గా నోటీసులు సర్వ్ చేయాలి అని అనుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే నోటీసులు పంపించండి, ఒకవేళ విచారించాలనుకున్నా కూడా నేను అక్కడే అందుబాటులో ఉంటాను, అక్కడే విచారించండి అని చెప్పారు. కానీ సిట్ ఫస్ట్ జారీ చేసినటువంటి నోటీసులో మాత్రం నందినగర్ లో ఉన్నటువంటి ఇంట్లో సర్వ్ చేశారు. అందులో సిట్ కూడా పేర్కొంది హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏ అడ్రస్ ను సూచించినా సరే అక్కడికి వచ్చి మేము విచారిస్తాము, మీరు అందుబాటులో ఉండండి అని చెప్పారు. లేదా సిట్ కార్యాలయానికి మీరే వస్తానన్నా సరే సిట్ కార్యాలయానికి రావచ్చు అని చెప్పి పేర్కొన్నారు. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ రాసినటువంటి లేఖలో మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను పేర్కొన్నారు. దీంతో ఫర్దర్ గా సిట్ ఏం చేయాలి, ఏ రోజును కేటాయించాలి అనే దానికంటే ఏ అడ్రస్ ను కేటాయించాలి అనే దానిపైనే ముఖ్యంగా చర్చ కొనసాగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులను ఇవ్వాలా, లేకపోతే ఒకవేళ అక్కడే నోటీసులు సర్వ్ చేసి అక్కడే విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. సిట్ బృందం కూడా సమావేశమైంది. సో ఇప్పటి వరకు అయితే నందినగర్ లో ఉన్నటువంటి నివాసం దగ్గరనే నోటీస్ సర్వ్ చేసి ఇక్కడే విచారిస్తాం, లేదా ఈ నివాసం కాకపోయినా హైదరాబాద్ పరిధిలోనే విచారించాలనుకుంటున్నాం అని చెప్పి ఫర్దర్ గా నోటీస్ ప్రిపేర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు వరకు అయితే నోటీస్ ఇవ్వనంటే మరి రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు రేపు నోటీసులు కనుక సర్వ్ చేస్తే ఎర్రవల్లికి వెళ్లి ఇస్తారా, లేకపోతే అక్కడ నోటీసులు ఇచ్చి మీరు ఫర్దర్ గా హైదరాబాద్ పరిధిలో ఉండేటటువంటి నివాసానికి రావాలి, లేకపోతే హైదరాబాద్ పరిధిలో ఏదైనా అడ్రస్ సూచిస్తే అక్కడే విచారిస్తాం, కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ కుదరదు అని నోటీసులో పేర్కొంటారా అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. అక్షయ, ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం 6 గంటల లోపు నోటీసులు ఇస్తారు. అందుకే సిట్ అత్యవసరంగా సమావేశమైందని అందరూ భావించారు. ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా అదే ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పటి వరకైతే నోటీసులు ఇవ్వనట్టే అని తెలుస్తుంది. మరి రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎర్రవల్లి వెళ్తారా, లేకపోతే ఫస్ట్ నోటీస్ ఇచ్చినటువంటి విధంగానే నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి వచ్చి ఇస్తారనేది చూడాలి.